మోంథా తుపాన్ కాకినాడ వైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రం కాకినాడ తుని మధ్య తుపాన్ తీరం దాటనుంది. తుపాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగిసిపడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మోంథా తుఫాన్ కాకినాడ వైపు దూసుకువస్తుంది. కాకినాడలో ఇప్పుడిప్పుడే భారీ ఈదురుగాలులు వర్షం వస్తున్న పరిస్థితి. కాకినాడ జిల్లాకు సంబంధించి ఎక్కువగా కాకినాడ తుని మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్రం దగ్గర భారీ అలలు, అదేవిధంగా కెరటాలు వస్తున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి చాలా స్పేస్ ఇది గ్రామానికి అదేవిధంగా సముద్రానికి మధ్య స్పేస్ అంతకంతకు గతం నుంచి తగ్గుతున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే సముద్రానికి సంబంధించి అల్లకల్లోలంగా మారింది. అంటే ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న తీర ప్రాంతానికి దగ్గర ఉన్న 6 మండలాలపై ఎక్కువగా ఉంటుంది. తాళ్లరేవు, కాకినాడ సిటీ, రూరల్, అదేవిధంగా ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, తుని ఈ 6 మండలాలపై ఎక్కువగా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగానే అధికారులు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కాకినాడ కలెక్టరేట్లోనే రివ్యూ నిర్వహించారు. అంటే తుఫానుకు సంబంధించిన ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా, అదేవిధంగా అవసరమైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని దానికి సంబంధించి ఏదైతే క్యాంపులు ఏర్పాటు చేశారో, అదేవిధంగా తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశారో అక్కడికి తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే అంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా భారీ ఈదురుగాలులు, ఎక్కువగా ఈదురుగాలులకు సంబంధించి చెట్లు పడిపోయే అవకాశం ఉంది, అదేవిధంగా కరెంటు పోల్స్ పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే విద్యుత్ అంతరాయం కావచ్చు, అదేవిధంగా మరొక వైపు ఈ చెట్లు కూలిపోవడం, పాత నిర్మాణాలు పడిపోవడం, పాత బిల్డింగ్లు పడిపోవడం, దీనికి సంబంధించి కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ కాకినాడకు చేరుకున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఎక్కువగా ఈ 6 మండలాల్లో తీర ప్రాంతానికి కోస్టల్ ఏరియాకు ఆనుకుని ఉన్న 6 మండలాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉప్పాడ, కొత్తపల్లికి సంబంధించి అదేవిధంగా కాకినాడకు సంబంధించిన బీచ్ రోడ్ను కూడా పూర్తిగా బ్లాక్ చేసేసారు. చూసుకోవచ్చు మనం. ఈ రాళ్ళు గతంలో కూడా ఈ రాళ్ళు ఉండేవి. ఈ రాళ్ళకు సంబంధించి కూడా ఈ రాళ్ళు ఉంటే దాన్ని సముద్రానికి సంబంధించి ఒక్కసారిగా ఈ ఫ్లోటింగ్ అనేది గ్రామంపై పడకుండా, అదేవిధంగా ఈ రోడ్లపై పడకుండా ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ రక్షణ గోడ నిర్మాణానికి గతం నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఇది అంతకంతకు డిలే కావడం, అదేవిధంగా తుఫాన్లు, అదేవిధంగా ప్రకృతి విపత్తులు వస్తే కనుక దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతకంతకు ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతున్న పరిస్థితి. మరొకవైపు ఈ తుఫానుకు సంబంధించి తుఫాన్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల మేర ఇటు వేడిగా ఈదురు గాలులు ఎక్కువగా వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే మరొక వైపు భారీ వర్షాలు కంటిన్యూగా నాన్ స్టాప్ వర్షాలు, గంటల కొద్దీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం తుఫాను తీరం దాటిన తర్వాత దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో, అదేవిధంగా దాటిన తర్వాత కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. మరొక వైపు ఈ తుఫాను ఇంపాక్ట్ వచ్చేసి 6 మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం, మరొక వైపు అంతకంతకు ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా అదే జిల్లాకు సంబంధించి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే 269 పునరావాస కేంద్రాలకు వారందరినీ స్కూల్స్ని, కాలేజెస్ని తాత్కాలికంగా పునరావాస కేంద్రాలుగా మార్చి వారందరినీ కూడా అక్కడికి తరలించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకవేళ వాళ్ళు అక్కడ ఉండాలంటే దాదాపు 10 రోజులకు సరిపడా రేషన్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఫుడ్ మెటీరియల్ అన్ని కూడా అందుబాటులో ఉంచాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే తుఫానుకు సంబంధించి, తుఫాను ఇంపాక్ట్కి సంబంధించి, తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.